నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం రోజుల క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిపై ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదంలో 5 విద్యార్థులను యాజమాన్యం 10 రోజులు సస్పెండ్ చేసింది. ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ర్యాగింగ్ గురైన విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణ మధ్య ఆరోగ్యకరమైన సమయం అంతరం అనే ఈ సంవత్సరం థీమ్గా తెలిపారు. కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతులు తాత్కాలిక పద్ధతులు తెలిపారు. CCH విల్సన్ బాబు మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ శాశ్వత తాత్కాలిక పద్ధతులు పాటించడం వల్ల జనాభా తగ్గించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో సత్యవతి, బాలమురళీకృష్ణ, శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తన సహచర ఉపాధ్యాయుడు, మిత్రుడు, కవి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, LFL HMగా పనిచేసిన, పదవి విరమణ చేసిన సూరంపూడి వెంకటరమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల రిటైర్డ్ MEO సీతాల వెంకటనారాయణ సంతాపం తెలిపారు. సూరంపూడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత పెన్షనర్ల ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంఘ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 15న భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పెన్షనర్ల సమస్యలపై ధర్నా నిర్వహించినట్లు జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి YVS మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. పెన్షనర్ల జిల్లా సంఘ కార్యవర్గ సభ్యులు, తాలూకా యూనిట్ల కార్యవర్గ సభ్యులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పాలకొల్లు నియోజకవర్గంలో సుపరిపాలన తొలడు కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సూపర్ 6 హామీలను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం జగన్ పాలనలో వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు ICUలోకి తీసుకొచ్చి కుదుట పడేలాగా చక్కబెడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో వ్యవసాయ శాఖను మూతవేసి నేడు రైతులపై జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. ఎలమంచిలి మండలం వాడవ గ్రామంలో ఈరోజు 10 లక్షల రూపాయల CC రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం, అదేవిధంగా 30 లక్షల రూపాయలతోటి జలజీవన్ మిషన్ నిధుల కింద ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందించుకునేటువంటి కార్యక్రమానికి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత సంవత్సరం పరిపాలన అంతా కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధిని పరిగెట్టిస్తూ పనిచేస్తున్నామో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఎన్నికల్లో ఊరూరా తిరుగుతున్నప్పుడు మహిళలందరూ కూడా ముందుకొచ్చి మాకు త్రాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పంచాయతీలు వచ్చేటువంటి నీళ్లు కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి పనిచేస్తుంది తప్ప త్రాగడానికి పనిచేయట్లేదని చెప్తే పాలకొల్లు మండలం, ఓడూరు మండలం, ఎలమంచిలి మండలం 3 మండలాలు కలిపి దగ్గర 80 కోట్ల రూపాయలు మరి ఇవాళ జలజీవన్ మిషన్లో ఇవాళ ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించేటువంటి విధంగా OHRలు, అదేవిధంగా ఫిల్టర్ బెడ్లు, సంపులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ పనుల్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వీరవాసరంలో సీతారామస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గురువు అంటే ఎవరు, గురువు శిష్యుడికి ఏమి ఇవ్వగలడు, గురు శిష్యుల మధ్య సంబంధం ఏమిటనే అంశాలను వివరించి గురువు పాదాలు పట్టుకోవడం కాదు పదాలు పట్టుకోవాలని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పంచాయతీ DEG స్వామినాయుడు మాట్లాడుతూ మనం ఏ పనినైనా మనసు పెట్టి చేయడం కూడా ధ్యానంలోని ఒక భాగమని తెలిపారు. ఆధ్యాత్మిక గాయకులు సల్మూరి పీర్లుని, చింతలకోటి గరువు గ్రామానికి చెందిన ఆధ్యాత్మిక గాయకుడు రింకి రంగదాస్ను, స్వామినాయుడును, వరి గంగను ఘనంగా సత్కరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలును ఆరోగ్యపట్నంగా తీర్చిదిద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి నిడదవోలు శాసనసభ్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు.
శుక్రవారం నిడదవోలులోని చర్చిపేటలో మంత్రి దుర్గేష్ పర్యటించారు. బీసీ కమ్యూనిటీ హాల్లో హ్యాండ్స్ ఆఫ్ హోప్ సహకారంతో బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ హోప్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 200 మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో వైద్య సదుపాయాలు అందిస్తున్నప్పటికీ ప్రైవేటు సంస్థల నుండి ఈ తరహా ప్రోత్సాహం ఉంటే ప్రజలకు మరిన్ని సేవలు అందించవచ్చునని అన్నారు. హైదరాబాద్ ఆశ్రయం ఫౌండేషన్ వారు హ్యాండ్ ఆఫ్ హోప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరాల్లో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా మన నిడదవోలు నియోజకవర్గానికి నిడదవోలు పట్టణానికి వచ్చినందుకు వారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ మనందరి ఆప్తులు నిరంతర పోరాట యోధుడు తుమ్మల రాంబాబు గారు నాకు 2 రోజుల క్రితం ఈ మాట చెప్పారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి వస్తాననేటువంటి మాటని వారికి తెలియజెప్పడం జరిగింది. అనేక పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో ఎల్లప్పుడూ కూడా పోరాట పందాలో వెళ్ళి సాధించుకునేటువంటి రాంబాబు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువమిత్రుడు ప్రసన్న, వారిద్దరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమం. ముఖ్యంగా ఇది ఎవరైతే పేద వర్గాల వారు ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతంలో దళిత వర్గాల వారు ఉన్నటువంటి ప్రాంతంలో నిర్వహించడం అనేది చాలా ముదావహం. ఇది పేద ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పేద ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉంటుందో అది ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కొంత మేరకు ప్రైవేట్ రంగంలో లేకపోతే స్వచ్ఛంద సేవల కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటేనే పూర్తి స్థాయిలో పేద ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. అందులో భాగంగా ఇవాళ రమారమి 200 శిబిరాలు నిర్వహించేటటువంటి మాట ఇప్పుడే జయరాజ్ గారు ఆ విషయం తెలియజేశారు. ఆశ్రయ ఫౌండేషన్ నుంచి అటువంటి 200 మెగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించినటువంటి వారి యొక్క నేపథ్యంతో ఇవాళ మన ప్రాంతం కూడా నిర్వహించడం, ఇందులో కూడా ల్యాబ్ టెస్టులు ప్రధానంగా మనకి ఏ రకమైన ఇబ్బంది ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి అవసరమైనటువంటి రక్త పరీక్షలు చేయించడం, ఈసీజీ చేయడం, దాని ద్వారా గుండె వ్యాధులు ఏమన్నా ఉంటే తెలుసుకోవడం, వాటికి మందులు ఇవ్వడం, ఎక్స్రే ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ విభాగాల ద్వారా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సాధారణంగా పేద ప్రజలు డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు చేతిలో ఉండదు కనుక మనకి ఏ రకమైన రుగ్మత ఉందనేది తెలుసుకోవడానికి టెస్టులకు వెళ్ళకపోతే ఉన్నటువంటి రుగ్మత పెరిగిపోయి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఉంది. ఇవాళ వీరు చేస్తున్న మంచి కార్యక్రమం ఏంటంటే ఒక పక్కన టెస్టులు చేయడం, టెస్టుల ద్వారా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను గమనించడం, వాటికి అవసరమైనటువంటి మందుల్ని సుశిక్షితులైనటువంటి డాక్టర్ల ద్వారా వాటిని మందులను అందించడం, ఇటువంటి కార్యక్రమం ద్వారా జనరల్ మెడిసిన్, అదేవిధంగా డెంటల్, ఆప్థమాలజీ, కళ్ళకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా మన డెంటల్ ఆప్థమాలజీ వచ్చేటప్పటికి పూర్తిగా పన్ను పాడైపోయే వరకు మనం వాటిని పట్టించుకోం. అలాంటిది పేద ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నందుకు వాటిని ప్రత్యేకంగా అభినందిస్తూ, నగరంలో ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి సూచించారు. ప్రస్తుతం చాలా చోట్ల నివాసాల మధ్యలో ఏళ్ల తరబడి ఖాళీ స్థలాలు అపశుభ్రంగా పిచ్చి మొక్కలతో తీవ్ర అసౌకర్యంగా ఉన్నాయని అన్నారు. ఫలితంగా దోమలు, వ్యాధికారిక క్రిమికీటకాలు, పాములు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అందాయని అన్నారు. దీంతో నగరంలో స్వచ్ఛతను కాపాడేందుకు వార్డు సచివాలయ వారీగా స్థల యజమానులు గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల మధ్యలోని ఖాళీ స్థలాల్లో కంప చెట్లు మొలిచి అపరిశుభ్రంగా ఉంటే నోటీసులు జారీ చేస్తున్నట్లు వివరించారు. స్పందించిన యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఖాళీ స్థలాల యజమానులు తమ స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. జగన్నాథపురం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంటి వద్దనే పంపిణీపై ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఫిర్యాదులపై విచారణ చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం నల్లజల్ల మండలం జగన్నాథపురంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జగన్నాథపురంలో 496 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ అందజేయడం జరుగుతుందని, అందులో 22% మందికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి ఖచ్చితంగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. పెన్షనర్దారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు వసూలు చేయరాదని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
నల్లజల్ల రైతు సేవా కేంద్రం 110లో పచ్చి రొట్టె విత్తనాల సరఫరాలో జాప్యంపై IVRSలో చేసిన ఫిర్యాదు నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం నల్లజల్ల RSK 1ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావుతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందుతున్న సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం, పారదర్శక విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతోందని తెలిపారు. అందులో భాగంగా IVR ద్వారా నల్లజల్ల రైతు సేవా కేంద్రం నుంచి విత్తనాలు సరఫరా చేసే విధానంపై ఆరోపణలు చేయడం జరిగిందని తెలిపారు. వాటి యొక్క వాస్తవికతను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేసిన వారి నుంచి వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మధ్యవర్తిత్వ శిక్షణ ఒక న్యాయ పద్ధతిలో సామరస్యానికి దారి చూపే సదృశ్య కార్యక్రమం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శుక్రవారం 86 మంది న్యాయవాదులు శిక్షణకు హాజరై అనంతరం మధ్యవర్తిత్వ విధానంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ జిల్లా కోర్టు ఆవరణ నుంచి గోకవరం బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఇది కేవలం శిక్షణ మాత్రమే కాకుండా సహనశీలత, పరస్పర గౌరవం, ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. న్యాయవాదులు, శిక్షణార్థులు మధ్యవర్తిత్వం, వివాద పరిష్కార, శాంతియుత మార్గం అనే నినాదాలతో ప్రజలకు సందేశం ఇచ్చారు. మధ్యవర్తిత్వ శిక్షణ అనేది ఒక అభ్యాసం మాత్రమే కాక సహనశీలత, పరస్పర గౌరవం, చర్చా పద్ధతుల్లో మానవీయతకు మార్గం చూపే ప్రక్రియ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణ సమావేశ మందిరంలో మధ్యవర్తిత్వంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయమధ్యత్వంపై ప్రొఫెషనల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కేరళ మధ్యవర్తిత్వ కేంద్రానికి చెందిన సీనియర్ ట్రైనర్లు PV సాక్షన్, PG సురేష్ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొనబోతున్న అన్ని మధ్యవర్తిత్వ నిపుణులకు అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఇటీవల కాలంలో వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ APUWJ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా SP ప్రతాప్ శివకిషోర్ వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా APUWJ జిల్లా నాయకులు, APDWA రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. గత YSRCP ప్రభుత్వం ఏదైతే మాదిరిగా ప్రజలపై భారాలు వేయడం, నిర్బంధాలు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే రీతిలో ప్రజలపై భారాలు, నిర్బంధాలు చేస్తుందని CPM జిల్లా కార్యదర్శి NV గోపాల్ విమర్శించారు. శుక్రవారం తణుకు అమరవీరుల భవనంలో CPM ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ విద్యుత్కు సంబంధించి ఈ సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు మోపారని అన్నారు. ఎక్కడా కూడా ఛార్జీలు పెంచిన రూపంలో ఇది కనపడదు కానీ ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో బిల్లులు పెంచారని అన్నారు. గతంలో మేము అధికారంలోకి వస్తే ఏదైతే గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచిందని, 32,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిందని, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు పెంచబోమని, తగ్గిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఆచరణలో జరిగింది ఏంటంటే గత ప్రభుత్వం మాదిరిగానే గతంలో వాడేసుకున్న విద్యుత్ కూడా కొత్త ప్రభుత్వం బిల్లులు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అన్నారు. గత YCP ప్రభుత్వ హయాంలో కూడా ఇప్పుడు లెక్కలు కట్టి వసూలు చేస్తున్నారని అన్నారు. 2024-25 మార్చి కూడా 842 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిందని విమర్శించారు. ఈనాటి బంగారు మాట. మంచివారితో స్నేహం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.